M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఐశ్వర్య యోగం 29వ నామం గురించి, ఆ నామం యొక్క మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఐశ్వర్య యోగం 29వ నామాన్ని గురించి, ఆ నామం మహిమ, ఆ నామాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓం అనాకలిత సాదృశ్య త్రిపుక స్త్రీ విరాజితాయై నమః. ఓం అనాకలిత సాదృశ్య త్రిపుక స్త్రీ విరాజితాయై నమః. ఓం అనాకలిత సాదృశ్య త్రిపుక స్త్రీ విరాజితాయై నమః. ఇది అమ్మవారి యొక్క 29వ నామం. ఓం ఐం హ్రీం శ్రీం ఓం అనాకలిత సాదృశ్య త్రిపుక స్త్రీ విరాజితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం అనాకలిత సాదృశ్య త్రిపుక స్త్రీ విరాజితాయై నమః. ఈ 29వ నామాన్ని చుబుకం అన్నా గడ్డం అని అర్థం. గడ్డం, ఈ గడ్డం, అమ్మవారి గడ్డం చాలా అందంగా ఉంటుంది. ఆ గడ్డాన్ని దేంతో కూడా మనం పోల్చలేము. అందమైనటువంటి వస్తువులను మరొక అందమైనటువంటి వస్తువులతో పోల్చి చెప్పడం కవి లక్షణం. కానీ ఏ కవిత్వానికి కూడా అందనటువంటి, ఏ వస్తువుతోటి పోల్చలేనటువంటి మహా అద్భుత సౌందర్యం అమ్మవారి గడ్డానికి ఉంది. దేంతోటి కూడా పోల్చలేము మనం. కవి దేంతోటి కూడా పోల్చలేడు. అటువంటి గడ్డం, సౌందర్యవంతమైనటువంటి గడ్డం అమ్మవారికి ఉంది. ఆ గడ్డం నుండి వచ్చేటువంటి కాంతిని కొంచెం స్వీకరించి రవిచంద్రాది గ్రహాలు వెలుగుతున్నాయి. ఆ గడ్డంలోంచి, అమ్మవారి గడ్డంలోంచి వచ్చేటువంటి వెలుగుని ఆ సూర్యుడు చంద్రుడు కొంచెం కొద్దిగా గ్రహించి అవి మనకి వెలుతురుని వెలుగునేస్తున్నాయి. అంటే ఎంత శక్తివంతమైందో చూడండి అమ్మవారి గడ్డం యొక్క కాంతి. నక్షత్రాలు శోభిస్తున్నాయి. అలాగే నక్షత్రాలు కొద్దిగా స్వీకరించి ఆ నక్షత్రాలు ఎంతో వెలుగుతూ ఉంటున్నాయి. కామేశ్వరుడు ఆ గడ్డపు సొగసుకులొంగి అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు. కామేశ్వరుడు ఆ అమ్మ యొక్క గడ్డ సౌందర్యాన్ని, ఆ యొక్క అందాన్ని, ఆ యొక్క వెలుగుని చూసి ఆవిడ చుట్టూరా కామేశ్వరుడు తిరుగుతున్నాడు. ఇటువంటి ఆ గడ్డాన్ని ధ్యానిస్తే కనుక మనం సౌందర్యం వృద్ధి చెందుతుంది. ఆ గడ్డాన్ని మనం సేవించాలి. అమ్మవారి గడ్డాన్ని చూసి మనం సేవించుకుంటే కనుక మనకి సౌందర్య వృద్ధి కలుగుతుంది. దీన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటంటే, స్త్రీలైనా సరే పురుషులైనా సరే శరీరం అందంగా ఉంచుకొని అందరికీ ఆకర్షణీయంగా కనపడాలని కోరుకుంటారు. అందం పుట్టుకతో వచ్చేది, అందం మధ్యలో వచ్చేది కాదు, పుట్టుకతోటే వచ్చేది. ఈ అందం అలంకరణ ద్వారా వచ్చేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడదు. అయితే కొంతవరకు మాత్రం అలంకరణలతోటి అందాన్ని పెంచుకోవచ్చు. కానీ లేనిది రమ్మంటే మాత్రం రాదు. లేని అందం రమ్మంటే రాదు, అది పుట్టుకతోటే రావాలి. ఓం అనాకలిత సాదృశ్య చిబుక స్త్రీ విరాజితాయై నమః అని ఈ మంత్రాన్ని 27 సార్లు జపిస్తే కనుక మనుషులకు ఆకర్షణ కలిగించేటువంటి శరీర ఆకృతి వస్తుంది. ఈ మంత్రాన్ని కనుక రోజు 27 సార్లు కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ పఠించినట్లయితే ఆకర్షణ కలిగించేటువంటి శరీరం యొక్క ఆకృతి వస్తుంది. ఈ మంత్ర ధ్యానం వల్ల దమయంతి నలుడిని ఆకర్షించింది. అలాగే వికారాకారం వల్ల పెళ్లి కాక బాధపడేటువంటి స్త్రీ పురుషులు, అందంగా లేనటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని 1 సంవత్సరం కాలం పాటు కనుక రోజుకు 108 సార్లు పఠించడం వల్ల వాళ్ళకి అందంగా తయారయ్యి తొందరగా వివాహం జరుగుతుంది. కొంతమంది అందవికారంగా పుడుతూ ఉంటారు. ఆ అంధవికారం ఉన్నటువంటి వాళ్ళు రోజుకు 108 సార్లు కనుక పఠించినట్లయితే వాళ్ళ యొక్క శరీర ఆకృతి మారి
సత్వర వివాహం జరుగుతుంది. మనస్సు ఈర్ష్య అసూయాదులతో నిండిపోవడం వల్ల మానసిక వికారం వస్తుంది. కొంతమందికి మానసిక వికారం వస్తుంది. ఈ మంత్రాన్ని కనుక భక్తితో యథాశక్తి జపిస్తే ఈ మానసిక వికారాలు పోయి మనశ్శుద్ధి వస్తుంది, మనస్సు శుద్ధి అవుతుంది. దానివల్ల మనకి పవిత్రత చేకూరుతుంది. ఇది 29వ నామం. అందుకని మీరందరూ కూడా ఈ 29వ నామాన్ని పఠించి శరీర ఆకృతిని మార్చుకుని అందంగా తయారయ్యి సత్వర వివాహం చేసుకుని మీ కుటుంబం పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఆ అమ్మ యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాల్సిన